Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 23rd current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ FTA టాక్స్, ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి మనము ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 3 నేషన్ టూర్కి 3 దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒమన్ కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నాము అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్తో కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని అనౌన్స్ చేసింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అనౌన్స్ చేసింది. అయితే ఈ అగ్రిమెంట్ని మాత్రము 2026లో సంతకం చేసుకోబోతా ఉన్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన చర్చలు ముగిశాయి. 2026 సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 2026 2026 మొదటి అర్ధ సంవత్సరంలో దీన్ని సంతకం చేసుకోబోతా ఉన్నట్టు ప్రకటించారు. సో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఉపయోగాలు ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూజిలాండ్ అనేది క్యాపిటల్, న్యూజిలాండ్ కంట్రీకి క్యాపిటల్ వెల్లింగ్టన్. న్యూజిలాండ్కి ప్రైమ్ మినిస్టర్గా క్రిస్టోఫర్ లక్సన్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్, రైట్. ఇక ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే, ఇండియా లాస్ట్ 5 ఇయర్స్లో 6 కంట్రీస్తో FTAలు కుదుర్చుకునింది. ఇప్పుడు ఇది 7వది అవుతుంది, 7వ కంట్రీ అవుతుంది. గత 5 ఇయర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండియా లాస్ట్ 5 ఇయర్స్లో UAE కంట్రీతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. అలానే ఆస్ట్రేలియా, UK, మౌరీషియస్ కంట్రీ కావచ్చు, ఎఫ్టా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఒమన్ కంట్రీ రీసెంట్గా, నెక్స్ట్ ఇప్పుడు న్యూజిలాండ్ అంటే గత 5 ఏళ్లలో మనము 6 FTAలు కుదుర్చుకున్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఎలా అడుగుతాడంటే, ఇటీవల ఇండియా న్యూజిలాండ్ లేదా ఇండియా UKతో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు పేరేంటి అని చెప్పేసి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఇటీవల ఒమన్తో కుదుర్చుకున్న ఒప్పందము సెపా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఫస్ట్ ఈ FTAల విషయానికి వస్తే, FTAల వల్ల లాభాలు ఏంటి అసలు? ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల లాభాలు వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి గూడ్స్ వేరే కంట్రీకి వెళ్ళాయి అనుకుందాం, వస్తువులు, మన ఎగుమతులకి అక్కడ 0 టారిఫ్స్ విధిస్తారు. అంటే ఏంటి, ఈ యొక్క సుంకాలు అనేవి పూర్తిగా తొలగించడం జరుగుతుంది, పూర్తిగా లేదంటే ఒక 99% వరకు తొలగించడం జరుగుతుంది. అలానే న్యూజిలాండ్ కంట్రీ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలోకి, వాటిపైన టారిఫ్స్ అనేవి 0 చేస్తారు, టారిఫ్స్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. తద్వారా భారతదేశ ఎగుమతులు అలానే న్యూజిలాండ్కి కూడా ఆదాయం ఉంటుంది. అవి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ముఖ్య ఉద్దేశము. మరి మనము ఈ దేశాలతో కుదుర్చుకున్న FTAల పేర్లు కూడా ఒకసారి తెలుసుకుంటే, ఇటీవల మనం కుదుర్చుకున్నవి ముఖ్యంగా ఆస్ట్రేలియా, రీసెంట్గా సైన్ చేసుకున్నాం కాబట్టి వాటి పేరు ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎక్టా అంటే ఏంటి, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆస్ట్రేలియాతో. యూకేతో సెటా అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక ఒమన్తో అయితే సెపా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇక ఎఫ్టా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో అయితే టెపా గుర్తుపెట్టుకోండి, టెపా అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇవి మనకి మెయిన్గా పేర్లు. ఇక మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జనరల్గా గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒమన్తో ఏదైతే సెపా కుదుర్చుకున్నామో, ఈ సెపా అనేది గూడ్స్ని ఒకటే కవర్ చేయదు, వస్తువులను ఒకటే కవర్ చేయదు, సర్వీసెస్, సేవల రంగాన్ని, అలానే ఇన్వెస్ట్మెంట్స్, ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు మన దేశంలోకి కావచ్చు వేరే దేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, FDIs వస్తాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి, మేధో హక్కులకు సంబంధించి వాటిని ఎలా రక్షించాలి అని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సో ఇది ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ఖరారైన FTA. అయితే దీన్ని మాత్రం 2026లో అఫీషియల్గా సైన్ చేయబోతున్నారు, సంతకం చేసుకోబోతున్నారు. మరి ఇందులో భాగంగా బెనిఫిట్స్ ఏంటివి, భారతదేశానికి ఏం బెనిఫిట్స్, న్యూజిలాండ్కి ఏం బెనిఫిట్స్ మనం ఒకసారి ఫోకస్ చేయాలి. ఇది నోట్స్ రాసుకోండి, అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఇండియాకి ఏ విధంగా లాభం చేకూరబోతా ఉంది, కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం మనము. ఈ ఎఫ్టా వల్ల
ఈ ఎఫ్టీఏ వల్ల, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియాకి లాభం వచ్చేసి, ఇండియాకి అడ్వాంటేజెస్ కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఈ ఎఫ్టీఏ వల్ల నెక్స్ట్ 15 yearsలో ఇండియాకి 20 billion ఇన్వెస్ట్మెంట్ రాబోతా ఉంది. న్యూజిలాండ్తో కుదుర్చుకున్న ఈ ఎఫ్టీఏ వల్ల నెక్స్ట్ 15 yearsలో భారతదేశంలోకి $20 billion విలువైన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. అలానే నెక్స్ట్ 5 yearsలో ఇరు దేశాల మధ్య ట్రేడ్ అనేది డబుల్ చేయాలి. నెక్స్ట్ 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ట్రేడ్, వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలి. దాన్ని రెట్టింపు చేసి 5 బిలియన్కి తీసుకొని పోవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలానే ముఖ్యంగా భారతదేశం నుంచి మనం ఏమైతే ఎక్స్పోర్ట్ చేస్తామో, టెక్స్టైల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క కొన్ని ముఖ్యమైనవి ఏ రంగంలోనైనా టెక్స్టైల్స్, ఇటువంటి ప్రోడక్ట్స్కి దిగుమతులు సుంకం అనేది తగ్గుతుంది. అక్కడ దిగుమతి సుంకం ఉండదు. సో ఇప్పుడు ఇంకా మరి న్యూజిలాండ్ ఇంకా ఏం అనౌన్స్ చేసింది అంటే, ఈ ఎఫ్టీఏలో భాగంగా ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, అంటే సేవా రంగంలో పనిచేస్తూ ఉంటారు కదా, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఆయుష్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆయుష్ రంగంలో పనిచేసే వైద్య నిపుణులు, అటువంటి స్కిల్డ్ ప్రొఫెషనల్స్, నైపుణ్యం కలిగిన వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 5,000 వీసాలను అందించబోతా ఉంది. 5,000 ఎంప్లాయ్మెంట్ వీసాలను న్యూజిలాండ్ ఎవ్రీ ఇయర్ అందించబోతా ఉంది, ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయబోతా ఉంది. తద్వారా ఇండియన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, భారతీయ వృత్తి నిపుణులు, వాళ్ళు న్యూజిలాండ్లో 3 ఏళ్ల పాటు టెంపరీగా స్టే చేయవచ్చు. ఈ ఎంప్లాయ్మెంట్ వీసా ద్వారా న్యూజిలాండ్లో 3 years పాటు టెంపరీగా స్టే చేయవచ్చు, అక్కడ ఉండవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 5,000 ఎంప్లాయ్మెంట్ వీసాస్ ఎవ్రీ ఇయర్ న్యూజిలాండ్ ఇవ్వబోతా ఉంది. సో ఇది ఇంకా మరి అయితే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కొన్ని కన్సర్న్స్ కూడా ఉంటాయి, కొన్ని ఆందోళనలు కూడా. ముఖ్యంగా డైరీ సెక్టార్, మన డైరీ సెక్టార్ కనుక ఈ ఎఫ్టీఏకి ఓపెన్ అయితే చాలా డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ నుంచి మనము డైరీ ప్రోడక్ట్స్, చాక్లెట్స్ కావచ్చు, మిల్క్, ఈ యొక్క డైరీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని దిగుమతి చేసుకుంటే ఇండియన్ డైరీ ఇండస్ట్రీ దెబ్బతింటుందని చెప్పేసి ప్రస్తుతానికి ఎఫ్టీఏ కింద ఇచ్చే ఈ కన్సెషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ఎఫ్టీఏ కింద ఈ యొక్క టారిఫ్స్ తొలగించేది ఏవైతే ఉంటాయో డైరీ రంగానికి మాత్రం ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు. డైరీ రంగాన్ని ఈ ఎఫ్టీఏ నుంచి మినహాయించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఎఫ్టీఏ యాజ్ ఆఫ్ నౌ డజంట్ అప్లికబుల్ టు డైరీ సెక్టార్. సో ఇంకా మరి ఏమి లాభాలు ఉంటాయంటే, మీరు అక్కడ చూస్తే ఇది మనకి క్లియర్గా ఉంది. నో కన్సెషన్ ఇన్ డైరీ సెక్టార్, డైరీ సెక్టార్కి కన్సెషన్ లేదు. సో ఇది ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న ఎఫ్టీఏ టాపిక్ సంబంధించి. సో ఇండియా న్యూజిలాండ్ ఎఫ్టీఏ. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఇండియా నెదర్లాండ్స్ కంట్రీ మధ్య ఒక ఒప్పందం. జాతీయ సముద్ర వారసత్వ సముదాయం కోసం ఇండియా నెదర్లాండ్స్ అవగాహన ఒప్పందంపై సంతకం. ఇక్కడ జాతీయ సముద్ర వారసత్వ సముదాయం అంటే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? గుజరాత్లోని లోతల్లో మనము దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇమేజ్లో ఏదైతే ఉందో మనకి జాతీయ సముద్ర వారసత్వ సముదాయం అంటే మన మ్యారిటైమ్ హెరిటేజ్ అనేది చాలా పాతది. గత సుమారుగా చెప్పాలంటే 4,500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది మన మ్యారిటైమ్కి, సముద్రయాన రంగానికి. ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో, ఈ యొక్క సింధు నాగరికత సమయంలో గుజరాత్లోని లోతల్ పోర్ట్ అనేదాన్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకున్నాం, మెయిన్ పోర్ట్. సో ఈ సముద్రయాన రంగాన్ని మనం బాగా డెవలప్ చేసుకుంటే వాణిజ్యం కూడా డెవలప్ అవుతుంది. సో ఈ యొక్క లెగసీ తెలియాలి, మన యొక్క మ్యారిటైమ్ లెగసీ తెలియాలి అని చెప్పేసి ఒక జాతీయ సముద్ర వారసత్వ సముదాయం పేరిట మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, మనకి పోర్టులు మరియు షిప్పింగు, జలమార్గాల మంత్రి ఎవరున్నారు? సర్బానంద్ సోనోవాల్ గారు. ఆ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. నెదర్లాండ్స్ కంట్రీకి చెందిన నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియం సహకారంతో, నెదర్లాండ్స్ కంట్రీకి చెందిన నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియం కోఆపరేషన్తో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇండియాకి నెదర్లాండ్స్కి మధ్య ఒక ఎంఓయు, ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, యువ పరిశోధకుల కోసం శక్తి స్కాలర్స్ ఫెలోషిప్ను ప్రారంభించిన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. జాతీయ మహిళా కమిషను యంగ్ రీసెర్చర్స్ కోసం శక్తి స్కాలర్స్ అనే ఒక రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. శక్తి స్కాలర్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటేనే ఇది ఉమెన్ రైట్స్ కోసం కృషి చేస్తుంది. దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా విజయ కిషోర్ రహత్కర్ గారు ఉన్నారు. ఒక మహిళ, విజయ కిషోర్ రహత్కర్
ఎన్సీడబ్ల్యూకి చైర్పర్సన్. మరి ఇప్పుడు ఈ ఎన్సీడబ్ల్యూ లాంచ్ చేసిన శక్తి స్కాలర్స్ ప్రోగ్రామ్ ఏంటి? యంగ్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అసలు ఏంటి, ఏం చేయబోతా ఉన్నారు? మనకి ఇండియాలో ఉమెన్ ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మహిళలు ముఖ్యంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ, లింగ సమానత్వం ఉండదు. జెండర్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, ఉమెన్ సేఫ్టీ అనేది చాలా పెద్ద ప్రాబ్లము. మహిళలకు భద్రత రాత్రిపూట్ల కావచ్చు, సైబర్ హెరాస్మెంట్స్, ఈ సైబర్ ముప్పులు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు మహిళలు. అలానే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసుకుంటే మహిళలు చాలా తక్కువగా ఉన్నారు కంపేర్ టు మెన్. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, ఇందులో మహిళలు చాలా తక్కువ ఉన్నారు. స్టెమ్ కోర్సెస్, ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఈ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. సో ఈ స్థాయిలో ఉమెన్ ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే కొన్ని పాలసీలు అవసరం, కొన్ని విధానాలు అవసరం. మరి ఆ పాలసీలు తయారు చేయాలి అంటే స్కాలర్స్ అవసరం, రీసెర్చర్స్, యువ శాస్త్రవేత్తలు, యువ పరిశోధకులు, స్టూడెంట్స్ అవసరము. సో వాళ్ళ కోసం మహిళలు ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని గుర్తించి ఐడెంటిఫై చేసి మీరు కనుక జర్నల్స్ పబ్లిష్ చేస్తే, ఇన్నోవేటివ్ నూతనాత్మక జర్నల్స్ని కనుక పబ్లిష్ చేసేందుకోసం యంగ్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ శక్తి స్కాలర్స్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎలిజిబిలిటీ ఎవరు ఇందులో భాగంగా అప్లై చేసుకోవచ్చు అంటే 21 to 30 years మధ్యలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, రీసెర్చర్స్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, 21 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు, అది కూడా వాళ్ళు తప్పకుండా క్వాలిఫికేషన్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఒక పట్టభద్రులై ఉండాలి. ఈ మంత్ ఎండ్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. December 31st, 2025 వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1 lakh rupees రీసెర్చ్ గ్రాంట్గా అందించడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు రీసెర్చ్ గ్రాంట్గా అందించడం జరుగుతుంది. ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 6 months రీసెర్చ్ స్టడీ కూడా ఉంటుంది. 6 నెలల పాటు వాళ్ళు రీసెర్చ్ స్టడీ కూడా చేయాల్సి ఉంటుంది. తద్వారా ఉమెన్ ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని గుర్తించి జర్నల్స్, ఐడియాస్, ఆర్టికల్స్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో శక్తి స్కాలర్స్. నెక్స్ట్ వన్, విదేశాలకు వెళ్ళే విద్యార్థులలో ఆంధ్రప్రదేశ్ టాప్. ఫారిన్ కంట్రీస్లో ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుతా ఉన్నారని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. నీతి ఆయోగ్ అంటేనే గుర్తురావాల్సింది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఫారిన్ కంట్రీస్లో ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు, ఏ స్టేట్ నుంచి స్టూడెంట్స్ ఎక్కువగా చదువుతా ఉన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టాప్ 3 కంట్రీస్ ఏ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నీతి ఆయోగ్ విషయానికి వస్తే, నీతి ఆయోగ్ January 1st, 2015లో ఏర్పాటైంది. January 1st, 2015లో నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నీతి ఆయోగ్ని ఒక యూనియన్ క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేశారు. గతంలో ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఉండేది, ప్రణాళికా సంఘము. ఆ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని భారతదేశంలో ఈ యొక్క పాలసీలు డెవలప్ చేయాలన్నా, అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, వివిధ రంగాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి నీతి ఆయోగ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు నీతి ఆయోగ్ అందుకే కదా మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్ తీసుకుంటుంటుంది. ఉదాహరణకు ఈ యొక్క స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, పిల్లల్లో నూతనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం, యంగ్ మైండ్స్లో ఇన్నోవేషన్ ఐడియాస్ని ఇంక్రీజ్ చేయడం కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాము, ఇండియాలో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆకాంక్షాత్మక జిల్లాల ప్రోగ్రాము, అంటే అన్ని రంగాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన రిపోర్ట్లు, అన్ని రంగాల్ని కవర్ చేసే ఒక థింక్ ట్యాంకే నీతి ఆయోగ్. సో మరి ఇప్పుడు నీతి ఆయోగ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పేరిట ఒక రిపోర్ట్ని లాంచ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారము ఫారిన్ కంట్రీస్లో చదువుతా ఉన్న ఇండియన్ స్టూడెంట్స్లో హయ్యెస్ట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 2018 నాటికి 62,771 స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్లో చదువుతా ఉన్నారు. ఇక 2020లో మాత్రం 35,614కి తగ్గింది కరోనా వల్ల. సో ఇక్కడ మనకి డేటా అవసరం లేదు,
ఫస్ట్ ప్లేస్లో ఏ స్టేట్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇలాంటి రిపోర్ట్స్ చాలా రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పుడైనా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన రిపోర్ట్లు, అటువంటి రిపోర్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్కోరు, ఇండికేటర్స్, ప్రామాణికాలు అవి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలాంటివి విదేశాల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారు, విదేశాలకు ఎంతమంది వలస వెళ్తూ ఉన్నారు, చాలా విడుదల చేస్తూ ఉంటుంది. సో చాలా కాషియస్గా ఉండాలి మనము. సో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో పంజాబ్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ తమిళనాడు. ఫస్ట్ ఆంధ్ర, సెకండ్ పంజాబ్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ తమిళనాడు. ఇక ఓవరాల్గా 2024 లెక్కల ప్రకారం, 2024 లెక్కల ప్రకారం ఓవరాల్గా 13.35 lakh ఇండియన్ స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్లో చదువుతూ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందులో 8.5 lakh స్టూడెంట్స్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోనే చదువుతూ ఉన్నారు. సో దట్స్ ఎనఫ్. మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి గారు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్కి చైర్మన్గా హైకోర్టు ఫార్మర్ జస్టిస్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి గారు బాధ్యతలు స్వీకరించారు. మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్. ఇక నెక్స్ట్ వన్, ఆరావళికి సంబంధించి ఆరావళిలో 90% రక్షిత ప్రాంతమే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తే ఆరావళి ఇష్యూ ఎక్కువగా వార్తల్లో ఉంది. ఆరావళి కొండలు అంటేనే ఇవి ఫోల్డ్ మౌంటైన్స్. మనకి ఆరావళి కొండలు అంటేనే గుర్తు రావాల్సింది ఇవి ఫోల్డ్ మౌంటైన్స్. అవి మళ్ళీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఆరావళి ఇష్యూ ఏం నడుస్తూ ఉంది, ఆరావళిలో ఇల్లీగల్ మైనింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది అని చెప్పేసి విపక్షాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఎక్కువగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. సో ఈ ఇల్లీగల్ మైనింగ్ని, ఈ గనుల మైనింగ్ని ప్రోత్సహించడం కోసము ఆరావళి కొండల డెఫినేషన్నే, ఆరావళి కొండల నిర్వచనాన్నే కేంద్ర ప్రభుత్వం మార్చేస్తూ ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు వాపోతూ ఉంటే అలా ఏం లేదు. ఆరావళిలో 90% అనేది రక్షిత ప్రాంతమే, ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి చెప్పింది. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది అసలు ఆ డెఫినేషన్ ఏంటి, అసలు ఆరావళి హిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్నాయి, అటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆరావళి కొండల విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది ఆరావళి హిల్స్ 670 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, సుమారుగా 670 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 1.44 lakh స్క్వేర్ కిలోమీటర్స్, 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి మెయిన్గా ఢిల్లీలో స్టార్ట్ అవుతాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యూటీ అయిన ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఈ 3 రాష్ట్రాలు ఒక యూటీలో విస్తరించి ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 670 కిలోమీటర్లు. ఈ ఆరావళి కొండలు ఫోల్డ్ మౌంటైన్స్. మనకి హిమాలయాలు ఉన్నాయి కదా, హిమాలయాలు అయినా కూడా ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఎలా ఫార్మ్ అవుతాయి, ఇవి టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి కదా, మనం జాగ్రఫీలో చదువుతాం. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కొల్లైడ్ అయినప్పుడు, ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు ఏర్పడే ఒక రకమైన కొండలే ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాలు, ఈ యొక్క ఆరావళిలు గుర్తుపెట్టుకోండి, ఫోల్డ్ మౌంటైన్స్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫోల్డ్ మౌంటైన్స్లో ఆరావళి కూడా ఒకటి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో జాగ్రఫీలో మనకి వెళ్ళిపోతాయి ఫోల్డ్ మౌంటైన్స్ ఏవి అంటే. సో ఇప్పుడు మనకి ఎక్కడ విస్తరించి ఉన్నాయో చెప్పేసి తెలుసుకుందాం. మరి అసలు ప్రాబ్లం ఏంటి, ఇల్లీగల్ మైనింగ్ కోసం ఏం చేస్తూ ఉంది? సుప్రీంకోర్టు ప్రకారము 90% పైగా ఇది రక్షిత ప్రాంతమే, ప్రొటెక్టెడ్ ఏరియాగానే ఉంది, మేమేం దీన్ని ఏం చేయట్లేదు అన్నట్టుగా చెప్పింది. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది, సుప్రీంకోర్టు 2024లో ఒక కమిటీ వేసింది. అసలు ఈ ఆరావళి ప్రాంతాల్లో మైనింగ్ చెయ్యాలి అంటే అసలు కొండ అంటే ఏంది నిర్వచించండి. ఎంత హైట్ ఉంటే దాన్ని కొండ అంటారు? 100 మీటర్ల, 200 మీటర్ల, 300 మీటర్ల, ఎంత ఎత్తు ఉంటే దాన్ని మీరు కొండగా పరిగణిస్తారు అని చెప్పేసి ఒక కమిటీ వేసింది మే 2024లో. ఆ కమిటీ ప్రకారము కేవలం రాజస్థాన్ మాత్రమే ఒక స్టాండర్డ్ డెఫినేషన్ని ఫాలో అవుతూ ఉంది, ఒక నిర్వచనాన్ని ఫాలో అవుతూ ఉంది. మనం అది తెలుసుకోవాలి. అయితే మనకి ఇది ఇంత అవసరమా అంటే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఫస్ట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ నాలెడ్జ్. నీకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లలో, డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్లలో, ఎన్వైర్న్మెంట్లో
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఈ యొక్క నాలెడ్జ్ చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ రేపు పొద్దున్న ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు అనుకుందాం, లైక్ సిఏపిఎఫ్ ఎగ్జామ్స్ అటువంటివి, ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ. సిఏపిఎఫ్ సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వాడు రేపు పొద్దున అడిగాడు అనుకోండి, అసలు ఆరావళి కొండల విషయం ఏంటి అన్నప్పుడు, సో మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక రాజస్థాన్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఏమని పెట్టింది, అసలు ఏ ప్రాంతాన్ని కొండగా పరిగణిస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరావళి కొండలు అనుకుందాం. ఆరావళి కొండలలో ఒక న్యాచురల్ రిలీఫ్ ఉంటుంది, లోకల్ రిలీఫ్ అంటే ఏంటి, సహజ భూభాగం. ఈ సహజ భూభాగం పైన ఏదైనా ఒక ల్యాండ్ ఫార్మ్, ఏదైనా ఒక భూభాగము ఒక 100 మీటర్ల వరకు రైజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఇది ఒక నేల అనుకుందాం. ఆరావళిలో ఒక 100 మీటర్ల వరకు రైజ్ అయిన ప్రాంతాన్ని దాన్ని కొండగా పరిగణించండి. సో దీన్ని మీరు తొలగించడానికి లేదు, ఇక్కడ మైనింగ్ చేయడానికి లేదు, దీన్ని తవ్వేయడానికి అని చెప్పేసి. సో ఇట్ ట్రీట్స్ ల్యాండ్ ఫార్మ్స్ రైజింగ్ 100 meters ఆర్ మోర్ అబౌవ్ ద లోకల్ రిలీఫ్ యాజ్ హీల్స్. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న వాటిని కొండగా పరిగణించండి, అక్కడ మైనింగ్ చేయకూడదని చెప్పేసి చెప్తుంది. అదొక పాయింట్. అలానే 500 మీటర్ల పరిధిలో కొండలు ఉన్నాయనుకుందాం, అటువంటి వాటిని సింగిల్ రేంజ్ కొండలుగా పరిగణించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 meters రేంజ్, ఇక్కడ ఒక చిన్న హిల్ ఉంది, ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది, ఇక్కడ మధ్యలో కొద్ది గ్యాప్ ఉంటుంది అనుకుందాం, ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ. వీటన్నిటిని ఒక్కొక్క కొండగా ఒక్కొక్క హిల్గా పరిగణించకండి, దీన్నంతా కూడా ఒక సింగిల్ రేంజ్గా పరిగణించండి. అప్పుడు సింగిల్ రేంజ్గా పరిగణిస్తే ఏంటి, దీన్ని నాశనం చేయలేరు, దీన్ని అంత ఈజీగా గనులు తవ్వకం చేపట్టలేరు ఇక్కడ. సో అదొకటి చెప్తుంది. అలానే ఈ ఆరావళి ప్రాంతంలో ఉన్న హిల్స్ అన్నిటినీ కూడా సర్వే చేసి మ్యాపింగ్ చేసి తప్పకుండా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్లో పొందుపరచండి అని చెప్పేసి చెప్తుంది. అది ఒక డెఫినేషన్. సో ఇప్పుడు ఆ నిర్వచనం పైనే సమస్య. అసలు మీరు గనుల తవ్వకం కోసము ఆ డెఫినేషన్నే మార్చేస్తూ ఉన్నారు. అసలు ఆ 100 మీటర్లు ఉంటేనే కొండనా, ఇంకా 100 మీటర్ల పైన ఉంటే కొండ కాదా అన్నట్టుగా ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయండి, ఆరావళీస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, అది ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్, దట్స్ ఎనఫ్. ఇక ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అంటే మనకి భూపేందర్ యాదవ్ గారు ఉన్నారు. భూపేందర్ యాదవ్. నెక్స్ట్ వన్, వన్యప్రాణులకు భారతదేశంలో మొట్టమొదటి సురక్షిత రహదారి, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్. వైల్డ్ లైఫ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్, ఈ జంతువులకి మానవులకి మధ్య సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు ప్రాంతానికి వెళ్తే, చిత్తూరు ప్రాంతంలో ఏనుగులు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు ప్రాంతంలో ఏనుగులు పంట పొలాల్లోకి వస్తూ ఉంటాయి, అక్కడ పంటల్ని నాశనం చేస్తూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేయడం కోసమే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ హనుమాన్ని లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ హనుమాన్, ఆ ప్రాజెక్ట్ హనుమాన్కి గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. ఆ గవర్నింగ్ బాడీకి చైర్మన్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో అది ఒక రకమైన సంఘర్షణ, అదొక రకమైన కాన్ఫ్లిక్ట్. అలా కాకుండా నేషనల్ హైవేస్లో వెహికల్స్ పోతూ ఉంటాయి, ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు యానిమల్స్ అడ్డొచ్చినప్పుడు యానిమల్స్ని ఢీ కొడతా ఉంటారు. సో ఇదొక రకమైన సమస్య. మరి ఇప్పుడు ఆ వన్యప్రాణులకి ఒక సేఫ్ రోడ్ ఉండాలి, సేఫ్ మార్గం ఉండాలి అని చెప్పేసి భారతదేశంలోనే ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్డు, ఇండియాలో మొట్టమొదటి సురక్షిత రహదారిని ఏర్పాటు చేశారు వన్యప్రాణుల కోసం. దీన్ని నేషనల్ హైవే 45 పైన ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లోని నేషనల్ హైవే 45, దీన్ని లాంచ్ చేసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఈ నేషనల్ హైవే 45లో ఎన్ని కిలోమీటర్ల మేర దీన్ని ఏర్పాటు చేశారంటే 11.96 కిలోమీటర్ రోడ్డు, 11.96 కిలోమీటర్ల మేర ఈ వన్యప్రాణులు సేఫ్గా వెళ్ళడానికి మార్గం అనమాట. మరి ఇక్కడ ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అంటే, జనరల్గా రోడ్స్ పైన స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ NH45 పైన ఏర్పాటు చేసిన దానిపైన ఇక్కడ చూస్తే రెడ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి రెడ్ మార్క్స్ అంటే రెడ్ మార్క్స్ కాదు, రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి ఎలివేటెడ్ పోర్షన్ అనమాట, అంటే చిన్న స్పీడ్ బ్రేకర్ల టైపు, చిన్న స్పీడ్ బ్రేకర్ల టైపు రెడ్ కలర్లో ఉంటాయి. అలా రెడ్ కలర్లో ఉన్నప్పుడు అవి ఈజీగా బాగా డ్రైవర్స్కి బాగా విజిబుల్ ఉంటుంది కాబట్టి, నీట్గా క్లియర్గా కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఆ రెడ్ మార్క్స్, ఒక రెడ్ మార్క్ నుంచి ఇంకొక రెడ్ మార్క్ వెళ్ళేటప్పుడు స్లోగా పోతారు, తద్వారా అవి సేఫ్గా రోడ్డు దాటుతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ హైవే 45 మధ్యప్రదేశ్. ఇక హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఆంధ్రప్రదేశ్, ఏదైనా తెలంగాణలో అటువంటి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉంటే లింకప్ చేసుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ప్రాజెక్ట్ హనుమాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
ఇక కర్ణాటక అయితే బందీపూర్, సేవ్ బందీపూర్ అనే ఒక క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బందీపూర్ మార్గంలో నైట్ టైమ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి వెహికల్స్. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ అంటే కర్ణాటక. మరి ఈ యొక్క NH45 ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, ఏ టైగర్ రిజర్వ్స్ గుండా పోతుంది అంటే మెయిన్గా ఇది మధ్యప్రదేశ్లోని నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలానే వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా పోతుంది ఈ రహదారి. ఇట్ పాసెస్ త్రూ నౌరదేహి అండ్ వీరాంగన దుర్గావతి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చిరుతలకు 3వ ఆవాసంగా నౌరదేహి లేదా వీరాంగన దుర్గావతి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, జపాన్ సంస్థ చిప్సెట్ల తయారీకి టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందం. ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఈ సెమీకండక్టర్ల రంగంలో ఒక ముందడుగు అని చెప్పవచ్చు. ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్స్ని భారతదేశంలో ఉత్పత్తి చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయడం కోసం జపాన్కు చెందిన కంపెనీతో టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒక MOU కుదుర్చుకుంది. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఈ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ జపాన్కు చెందిన ROHM అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఈ జపాన్ చెందిన కంపెనీ సహకారంతో లోకల్గానే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ చిప్సెట్స్ని తయారు చేయబోతూ ఉన్నారు. సో మనకి ఇక్కడ మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సిండేది సెమీకండక్టర్స్. ఈ సెమీకండక్టర్స్ అప్లికేషన్స్ చాలా రంగాల్లో ఉంటాయి కదా. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్ సెక్టార్లో మనం యూజ్ చేస్తూ ఉన్న సెన్సార్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, హెల్త్ రంగంలో ఉపయోగించే మెడికల్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్, మెడికల్ ఇమేజింగ్ పరికరాలు కావచ్చు, సెన్సార్సు, అలానే మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్సు, హెల్త్ సెక్టారు, వివిధ రంగాల్లో సెమీకండక్టర్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి రంగంలోనూ, ఏవియేషన్ సెక్టార్లో కావచ్చు. సో ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ధ్రువ్ 64 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ధ్రువ్ 64 ఒక మైక్రో ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ధ్రువ్ 64 ఏంటి? భారతదేశపు మొట్టమొదటి 1 GHz 64-bit మైక్రో ప్రాసెసర్ ధ్రువ్ 64. సో ఆల్రెడీ మనం సెమీకండక్టర్ విషయంలో చాలా ముందుకు దూసుకుపోతున్నాం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ కాంపనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కూడా లాంచ్ చేసాం మనము. నెక్స్ట్ వన్, రెస్పాండ్ బాస్కెట్ 2025ను విడుదల చేసిన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఇస్రో రెస్పాండ్ బాస్కెట్ 2025ని రిలీజ్ చేసింది, లాంచ్ చేసింది. ఇక్కడ ఏంటి అసలు రెస్పాండ్ బాస్కెట్ 2025? ఇండియాలో స్పేస్ సెక్టార్ డెవలప్ కావాలంటే, స్పేస్ రంగం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీల పాత్ర ఎంత ముఖ్యమో అకాడమిక్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల పాత్ర అనేది చాలా కీలకం. ఎందుకు? ఇండస్ట్రీస్ తయారు చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ అకాడమిక్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే రీసెర్చర్సు, స్కాలర్సు, స్టూడెంట్స్ ఇచ్చే ఐడియాలనే వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు స్వీకరించి స్పేస్ రంగాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క స్పేస్ రీసెర్చ్లో అకాడమియా పాత్ర అనేది చాలా కీలకము. మరి ఇండియాలో స్పేస్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, మనం ఇప్పుడు చూస్తే స్పేస్ రంగం అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. టెక్నాలజికల్ ఛాలెంజెస్, ఈ యొక్క సాంకేతిక సమస్యలు కావచ్చు, ఫండింగ్ ఛాలెంజెస్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని గుర్తించి ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్స్ ఇవ్వండి. ఆ సొల్యూషన్స్ని ఎలా ఇస్తారు? రీసెర్చ్ జర్నల్స్ రూపంలో మీరు ఆ సమస్యలకి పరిష్కారం చూపడం కోసము ఈ రెస్పాండ్ బాస్కెట్ 2025ని లాంచ్ చేయడం జరిగింది ఇస్రో. సో ఇందులో ఏముంటాయి? ఈ స్పేస్ రంగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇందులో భాగంగా ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే స్కాలర్సు ప్రపోజల్స్ పెట్టుకుంటే సెలెక్ట్ చేస్తారనమాట. దీనికోసము లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ January 31, 2026 వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో రెస్పాండ్ బాస్కెట్. ఇక ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఇస్రో 15th August 1969 ఏర్పాటైంది. 15th August 1969. ఇక ఇస్రో చైర్మన్ తమిళనాడు స్టేట్కి చెందిన ఆయన. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ప్రైమ్ మినిస్టర్ కింద డైరెక్ట్గా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ప్రధానమంత్రి కింద ఉంటుంది అది. నెక్స్ట్ వన్, అంజదీప్. నౌకాదళంలోకి అంజదీప్
అంజదీప్ ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ జాయిన్స్ ద నేవీ. మనకి ఐఎన్ఎస్ వెజల్స్ చూస్తూనే ఉంటాం. ఇటీవల ఐసీజీఎస్ అమూల్య గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అమూల్య ఒక ప్యాట్రోలింగ్ వెజల్. సో ఇప్పుడు అంజదీప్ అనే ఒక వెజల్ వార్తల్లో ఉంది. ఏంటది? ఇది ఒక ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి చదివేటప్పుడు ఇది ఏంటిది, దీని పర్పస్, దీని లక్ష్యం ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, దీని లెంగ్త్ ఎంత, ఇందులో భాగంగా ఎన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ ఒక క్రొనలాజికల్గా వెళ్ళాలి. ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని ఇంగ్లీష్లో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అట్లనే ఎస్డబ్ల్యూసి అని వాడు ఎగ్జామ్ తెలుగులో కూడా అలానే ఇస్తాడు. వాడేం ట్రాన్స్లేట్ చేయడు. ట్రాన్స్లేట్ చేసేకపోతే ఏదేదో వస్తుంది మీనింగ్. సో మరి ఎస్డబ్ల్యూసి విషయానికి వస్తే ఇవి ముఖ్యంగా శత్రు దేశాలకు చెందిన జలాంతర్గాములను డిటెక్ట్ చేయడం కోసము ఈ షాలో వాటర్స్లో కోస్టల్ సెక్యూరిటీ, తీర ప్రాంత భద్రత కోసం యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలో భాగంగా పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భాగంగా కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ, అలానే ఎల్ఎన్టీ షిప్ యార్డ్ కట్టుపల్లి చెన్నై. ఎక్కడుంది ఇది? కట్టుపల్లి చెన్నై. ఈ పీపీపీ మోడల్లో భాగంగా 8 ఏఎస్డబ్ల్యూ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇది ఐఎన్ఎస్ అంజదీప్ నిన్న డిసెంబర్ 22న చెన్నైలో ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. ఇది థర్డ్ది. ఈ ఎస్డబ్ల్యూసి సిరీస్లో ఇది థర్డ్ ఆఫ్ 8 ఎస్డబ్ల్యూసి. ఇది మూడవది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని తయారు చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ, కోల్కతా, వెస్ట్ బెంగాల్. మరి అసలు ఏముంటాయి ఈ ఎస్డబ్ల్యూసిలో? అత్యాధునిక టార్పిడోసు, లైట్ వెయిట్ టార్పిడోసు, యాంటీ సబ్మెరైన్ రాకెట్సు, అంటే శత్రు దేశాలకు చెందిన జలాంతర్గాములను నాశనం చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా ఇందులో ఉంటుంది. దీని లెంగ్త్ 77 మీటర్స్ ఉంటాయి. వీటి లెంగ్త్ 77 మీటర్లు. ఇందులో ఇండిజినస్ కంటెంట్ 80% పైగా ఉంటుంది. అంటే స్వదేశీయంగా తయారు చేసిన టెక్నాలజీ 80% పైగా ఉంటుంది. సో మరి ఇవి వాటర్ జెట్స్ సహాయంతో నడుస్తాయి. వాటర్ జెట్స్ సహాయంతో ఇవి నడుస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అంజదీప్. మరి ఇక్కడ అంజదీప్ అంటే ఏంటి అసలు? ఎందుకు పేర్లు పెడతా ఉంటారు ఇట్లాంటివి? అంజదీప్, శివాలిక్, నీలగిరి, ఒక్కొక్క దానికి ఒక ప్రాముఖ్యత. అంజదీప్ అనేది కర్ణాటకలో ఒక ఐలాండ్, కర్ణాటక ప్రాంతంలో ఒక ద్వీపము అంజదీప్. సో దిస్ ఇస్ అబౌట్ అంజదీప్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. మొదటి ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని నిర్వహించిన క్వాడ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఫస్ట్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఏంటిది అసలు? క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్ అంటేనే మనకు గుర్తురావాల్సినది 4 దేశాలు. దీన్నే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని కూడా అంటారు. క్వాడ్ లేదా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి: ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఇదొక అలయన్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచాలి, ఇండో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలి అని చెప్పేసి క్వాడ్ని గతంలో లాంచ్ చేశారు. మరి ఇప్పుడు క్వాడ్ ఈ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచడం కోసం ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కూటమి వార్తల్లో ఉన్నప్పుడు అవి లాంచ్ చేసే ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ గురించి ఐడియా ఉండాలి. రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. క్వాడ్ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్ను కూడా లాంచ్ చేసింది రీసెంట్గా ఈ సంవత్సరంలో. క్వాడ్ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్ని లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ ఏదంటే క్వాడ్, ఏషియాను, సార్క్, బిమ్స్టెక్ అని 4 ఆప్షన్లు ఇస్తాడు క్వాడ్. మరి క్రిటికల్ మినరల్స్, కీలకమైన ఖనిజాల కోసము లాంచ్ చేసిన ఇనిషియేటివ్. అలానే అదే క్వాడ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది రీసెంట్గా. మరి ఏంటి అసలు ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అంటే? లాజిస్టిక్స్ అంటేనే మౌలిక వసతులు. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏవైనా న్యాచురల్ డిజాస్టర్స్, ఏవైనా విపత్తులు వచ్చాయనుకుందాం,
ఈ యొక్క ఆయిల్ స్పిల్స్, సముద్రాలలో ఆయిల్ ట్యాంకర్లు ఒలికిపోతూ ఉంటాయి, ఆయిల్ స్పిల్స్, సునామీలు, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు, ఆ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం కోసము లాజిస్టిక్స్ని తరలిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మీరు ఇమేజ్లో వీళ్ళు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ అటువంటివి మోసుకొని పోతూ ఉంటారు. సో ఆ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్లో భాగంగా క్వాడ్ దేశాలు ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ని నిర్వహించాయి. ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ని గువామ్ ఐలాండ్లోని, గువామ్ ద్వీప దేశంలో ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఆ ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద దీన్ని నిర్వహించాయి క్వాడ్ దేశాలు. ఈ ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్లో భాగంగా మొదటి ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని నిర్వహించాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గువామ్ అంటేనే గుర్తు రావాల్సింది, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. నార్థన్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీ, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశము. ఇటీవల 29th మలబార్ ఎడిషన్, 29th మలబార్ ఎక్సర్సైజ్, 29వ క్వాడ్ నావల్ ఎక్సర్సైజ్, క్వాడ్ నావికా విన్యాసము 29వ మలబార్ ఎక్సర్సైజ్ కూడా ఎక్కడ జరిగిందంటే గువామ్ ఐలాండ్. నెక్స్ట్ వన్, క్షయవ్యాధికి త్వరలో భారత్ బయోటెక్ టీకా. ట్యూబర్కులోసిస్ డిసీజ్కి త్వరలోనే భారత్ బయోటెక్ కంపెనీ, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక వ్యాక్సిన్ని తీసుకురాబోతా ఉన్నట్టు ప్రకటించారు. మరి ఇక్కడ ఫస్ట్ క్షయ, ట్యూబర్కులోసిస్, మనకి డిసీజెస్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, హెల్త్ అండ్ డిసీజెస్ అనేది ఒక కీలకమైన టాపిక్. ఆరోగ్యము, వ్యాక్సిన్స్. మరి క్షయ అంటేనే గుర్తు రావాల్సింది ట్యూబర్కులోసిస్. ఏ విధంగా వస్తుంది? ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఏదైనా ఒక డిసీజ్ వార్తలు ఉన్నప్పుడు అది ఏ విధంగా వస్తుంది? క్షయ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. లంగ్స్, ఈ యొక్క ఊపిరితిత్తులు చెడిపోయి మరణిస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు క్షయవ్యాధికి భారత్ బయోటెక్ కంపెనీ ఒక వ్యాక్సిన్ని లాంచ్ చేయబోతా ఉంది. దానికోసం స్పెయిన్కు చెందిన బయోఫ్యాబ్రీ అనే కంపెనీతో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. స్పెయిన్కు చెందిన బయోఫ్యాబ్రీ అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఆ వ్యాక్సిన్ పేరు ఏంటి? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడైనా వ్యాక్సిన్ నేమ్ ఏంటిదో తెలుసుకోవాలి. ఆ వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి? వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి ఎంటీబీ వ్యాక్ ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్. ఎంటీబీ వ్యాక్ ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్. మరి ఎంటీబీ వ్యాక్ అని గుర్తుపెట్టుకోండి, ఎంటీబీ వ్యాక్. మరి వ్యాక్సిన్స్ని ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ విషయానికి వస్తే 2026 ప్రారంభంలో 3rd స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయబోతున్నట్టు, 3వ దశ పరీక్షలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది భారత్ బయోటెక్ కంపెనీ. అసలు ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా ఏం లాభము అంటే, ఈ స్పెయిన్కు చెందిన బయోఫ్యాబ్రీ కంపెనీ ఈ భారత్ బయోటెక్ కంపెనీకి అవసరమైన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. సో తద్వారా వీళ్ళు ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తారు, రైట్? మరి ఇప్పుడు ట్యూబర్కులోసిస్కి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? బీసీజీ అనే ఒక వ్యాక్సిన్ ఉంది, బ్యాసిల్లస్ క్యాల్మెట్టే గుయరిన్ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్. ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. బ్యాసిల్లే క్యాల్మెట్టే గుయరిన్ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్, ట్యూబర్కులోసిస్. మరి ఇప్పుడు ఈ ఎంటీబీ వ్యాక్ ప్రాముఖ్యత ఏంటి? ఈ ఎంటీబీ వ్యాక్ అనేది ఇట్ ఈస్ ద ఓన్లీ లైవ్ అటెన్యూయేటెడ్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్. ఇక్కడ ఏమన్నాడు? ఈ ఎంటీబీ వ్యాక్ అనేది క్షయవ్యాధి టీకాల విభాగంలో సజీవమైన అటెన్యూయేటెడ్ మైకోబాక్టీరియం టీకా ఇదొక్కటే కావడం ప్రత్యేకత అన్నాడు. ఇట్ ఈస్ ద ఓన్లీ లైవ్ అటెన్యూయేటెడ్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది లైవ్ అటెన్యూయేటెడ్ అంటే ఏంటి? వ్యాక్సిన్స్ తయారు చేసేటప్పుడు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. వ్యాక్సిన్స్ని బ్యాక్టీరియా లేదా వైరస్ని పూర్తిగా చంపేసిన తర్వాత అయినా తయారు చేస్తారు, లేదంటే బ్యాక్టీరియా లేదంటే వైరస్ని వీక్ చేసి దాన్ని క్షీణింపజేసి అయినా వ్యాక్సిన్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎంటీబీ వ్యాక్ని తయారు చేయబోతున్నారో ఇట్ ఈస్ ద ఓన్లీ లైవ్ అటెన్యూయేటెడ్ మైకోబాక్టీరియం టీబీ వ్యాక్సిన్ అన్నాడు. అంటే లైవ్ అటెన్యూయేటెడ్ అంటే ఒక బ్యాక్టీరియా ఉందనుకుందాం, ఇప్పుడు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. ఈ బ్యాక్టీరియాని క్షీణింపజేస్తారు కావాలని, అంటే దాని సామర్థ్యాన్ని తగ్గిస్తారు. అటెన్యూయేషన్ అంటే దాని సామర్థ్యాన్ని, ఎఫిషియన్సీని డిక్లైన్ చేస్తూ ఉన్నారు. మరి అంటే పూర్తిగా మరణించి ఉండదు, ఆ బ్యాక్టీరియా ఉంటుంది, బట్ క్షీణింపజేసి ఉంటారు. సో ఇలా తయారు చేసిన తర్వాత ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ని మన బాడీలోకి ప్రవేశపెడితే ఆ లైవ్ అటెన్యూయేటెడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో
అది న్యాచురల్గా రెప్లికేట్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే తన సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. అలా పెంచుకుంటూ పోయినప్పుడు అది ఓహో ఇదేదో న్యాచురల్ బ్యాక్టీరియాగానే ఉంది అని చెప్పేసి మన ఇమ్యూన్ సిస్టమ్, మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ అలర్ట్ అయ్యి దాన్ని అటాక్ చేస్తుంది. సో ఇది మనకి ఎంత డెప్త్ అవసరం లేదు. ఏపీ గ్రూప్ 1లో అయితే హెల్త్ అండ్ డిసీజెస్ వ్యాక్సిన్స్ అనే ఒక టాపిక్కే ఉంటుంది. వ్యాక్సిన్స్లో ఇవన్నీ చదివి తీరాల్సిందే. సో ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి బీసీజీ వ్యాక్సిన్ ఏంటి? బీసీజీ వ్యాక్సిన్ కూడా లైవ్ అటినేటెడ్ వ్యాక్సినే. బట్ ఆ లైవ్ అటినేటెడ్ వ్యాక్సిన్ అదేంటి అంటే మైకోబాక్టీరియం బోవియా వ్యాక్సిన్. అది మైకోబాక్టీరియం బోవియా అనేది క్యాటిల్, ఈ యొక్క మనకి ఏదైతే ఆవులు గేదెలు ఉంటాయి కదా, ఆవులు గేదెలలో ట్యూబర్కులోసిస్కి కారణమయ్యే ఒక బ్యాక్టీరియా మైకోబాక్టీరియా బోవియా. సో ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఈ మైకోబాక్టీరియా బోవియాని క్షీణింపజేసి తయారు చేసిన వ్యాక్సిన్. బట్ ఇది మాత్రం మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ని క్షీణింపచేసి తయారు చేసిన ఏకైక వ్యాక్సిన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా అండర్స్టాండింగ్ పర్పస్ కోసము, అర్థం అవ్వడం కోసం మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఇది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నియర్లీ 70 కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టు భారత్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 124th అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా, 124వ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా టైటిల్ని సుఖ్మాన్ సింగ్ గెలుచుకున్నాడు. సుఖ్మాన్ సింగ్, అతను ఉత్తరప్రదేశ్కి చెందినవాడు. రన్నర్ వచ్చేసి హర్మన్ సచ్దేవ్. ఈ గోల్ఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న సుఖ్మాన్ సింగ్ ఎవరిపైన గెలుపొందాడు అంటే హర్మన్ సచ్దేవ్. ఈ యొక్క అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ని నిర్వహించేది ఇండియన్ గోల్ఫ్ యూనియన్, IGU, ఇండియన్ గోల్ఫ్ యూనియన్. ఈ టోర్నమెంటు కోల్కతాలోని టాలీగుంగే క్లబ్లో జరిగింది. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే ఇది తొలిసారిగా 1892లో జరిగింది గోల్ఫ్ క్రీడకు సంబంధించిన ఛాంపియన్షిప్. నెక్స్ట్ వన్ సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ క్లబ్ టైటిల్ విన్నర్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్. ఫస్ట్ టైం సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఫస్ట్ టైం తొలిసారిగా జరిగిన ఎడిషన్ని ఇండియాకు చెందిన ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకునింది. సో ఫైనల్లో నేపాల్కు చెందిన ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ టీం పైన 3-0 తేడాతో విన్ అయింది. ఈ టోర్నమెంటు నేపాల్లోని కఠ్మండులోని దశరథ్ స్టేడియంలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఎడిషన్. దీన్నే వాత్సల్య సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాత్సల్య అనేది ఒక స్పాన్సర్ కంపెనీ కాబట్టి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఇది ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఇందులో సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్. జాతీయ గణిత దినోత్సవం, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. జాతీయ గణిత దినోత్సవాన్ని December 22nd మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే నిన్న. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్, తమిళనాడుకు చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఆయన 1887 22nd డిసెంబర్న జన్మించారు. 1920 26th ఏప్రిల్ మరణించారు. ఈయన మ్యాథమెటిక్స్కి చేసిన సేవలకు గాను, గణిత శాస్త్రంలో ఈయన చేసిన సేవలకు గాను ఎవ్రీ ఇయర్ మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. 2012 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతుల దినోత్సవం. దీన్నే కిసాన్ దివాస్గా పిలుస్తారు, కిసాన్ దివాస్. ఈ నేషనల్ ఫార్మర్స్ డేని మనము ఎవ్రీ ఇయర్ December 23rd, ఇవాళ అంటే ఈరోజు December 23rdన మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈయన ఉత్తరప్రదేశ్కి సీఎంగా కూడా పనిచేశారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ. అలానే ఇండియాకి 5th ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సిండేది ఒక ఇంపార్టెంట్ డే వార్తల్లో ఉన్నప్పుడు ఆ డే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫార్మర్స్ డే, అది ఎప్పుడు December 23rd అని ఒక్కటే గుర్తుపెట్టుకోకూడదు. అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా తెలుసుకోవాలి. ఎందుకు? చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా. ఎందుకంటే ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ 2021లో జరిగిన ఆర్ఆర్బి రైల్వేస్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగాడంటే నేషనల్ డాక్టర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము,
ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి అడిగాడు. జాతీయ వైద్యుల దినోత్సవం ఎవరి గౌరవార్థంగా అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. బీరేంద్ర సూత్రధార్, బిక్రమ్ చౌదరి, బిధన్ చంద్రరాయ్, అలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి బిధన్ చంద్రరాయ్. అంటే ఎందుకు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామో కూడా మనకి ఐడియా ఉండాలి. నేషనల్ ఫార్మర్స్ డే అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చౌదరి చరణ్ సింగ్. ఈయన కాలంలో భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్స్, రైతుల కోసం చాలా కృషి చేశాడు. ఇక థీమ్ విషయానికి వస్తే థీమ్ అనేది ఇట్స్ అప్ టు యూ. థీమ్ అనేది గుర్తు పెట్టుకుంటారా లేదా అన్నది, ఎందుకంటే ఇటువంటి డేస్ అనేవి రోజుకి ఒక డే వస్తూ ఉంటాయి వార్తల్లో. ప్రతి డేని గుర్తుపెట్టుకోవాలంటే కూడా కష్టం. కానీ కొన్ని ఎగ్జామ్స్లలో ఆర్ఆర్బి, డిఎస్సి అలాంటి ఎగ్జామ్స్లలో డేస్ కూడా అడుగుతున్నాడు కాబట్టి మనము థీమ్ వీలైతే గుర్తుపెట్టుకోండి. హయ్యర్ ఎగ్జామ్స్లో లైక్ గ్రూప్ 2 అటువంటి వాటిలో మేజర్ ఇంపార్టెంట్ డేస్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో థీమ్ వచ్చేసి వికసిత్ భారత్, ద రోల్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇన్ గ్లోబలైజింగ్ ఇండియన్ అగ్రికల్చర్. థీమ్ వచ్చేసి వికసిత్ భారత్, ద రోల్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇన్ గ్లోబలైజింగ్ ఇండియన్ అగ్రికల్చర్. అంటే ఏంటి? భారత వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పాత్ర అనేది చాలా కీలకం అన్న ఉద్దేశం, అన్న అర్థంతో థీమ్ని ఏర్పాటు చేశారు. సో ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్, గుడ్ గవర్నెన్స్ వీక్ 2025ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం, నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ వీక్ 2025ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, జల్ జీవన్ మిషన్ లాంచ్ డేట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే August 15th, 2019లో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ యొక్క యూనియన్ బడ్జెట్ 2025-26లో అనౌన్స్ చేశారు. దీన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం అనేసి. యాక్చువల్లీ ఒరిజినల్ టార్గెట్ ఇయర్ 2024. 2024 కల్లా ఇండియాలోని రూరల్ ఏరియాస్లో ఉన్న హౌస్ హోల్డ్స్కి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ రూపంలో తాగునీటి వసతిని కల్పించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగా ఒక పర్సన్కి ఒక రోజుకి 55 లీటర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని అందించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే 2024 నాటికి 80% టార్గెట్ కంప్లీట్ అయింది, ఇంకా 20% టార్గెట్ కంప్లీట్ కాలేదు. అందుకు దీన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు, పొడిగించారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. ఇండియా న్యూజిలాండ్ FTA ఖరారు, జాతీయ సముద్ర వారసత్వ సముదాయం కోసం ఇండియా నెదర్లాండ్స్ అవగాహన ఒప్పందం, శక్తి స్కాలర్స్ ఫెలోషిప్ను ప్రారంభించిన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, విదేశాలకు వెళ్లే విద్యార్థులలో ఏపీ టాప్, నీతి ఆయోగ్ రిపోర్ట్, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ రాధారాణి, ఆరావళిలో 90% రక్షిత ప్రాంతమే సెంట్రల్ గవర్నమెంట్, వన్యప్రాణులకు భారతదేశంలో మొట్టమొదటి సురక్షిత రహదారి, జపాన్ సంస్థ చిప్సెట్ల తయారీకి టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందం, రెస్పాండ్ బాస్కెట్ 2025ను విడుదల చేసిన ఇస్రో, అంజదీప్ నౌకాదళంలోకి అంజదీప్, ఫస్ట్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని నిర్వహించిన క్వాడ్, క్షయవ్యాధికి త్వరలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్, MTB వ్యాక్ ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్, 124th అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా విన్నర్ సుఖ్మాన్ సింగ్, SAFF ఉమెన్స్ క్లబ్ ఫుట్బాల్ టైటిల్ విన్నర్ ఈస్ట్ బెంగాల్ FC, నేషనల్ మ్యాథమెటిక్స్ డే December 22nd, నేషనల్ ఫార్మర్స్ డే December 23rd. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.